ఈరోజు వీడియోలో మీకు ఫ్లోర్ మౌంటెడ్ లెటిన్ షీట్ని మనం ఎలా బిగించుకోవాలో చూపిస్తాను. అంతేకాదు లీక్ కాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు కంప్లీట్ వీడియో అనమాట. ముందుగా మనకి 4 ఇంచు డమ్మీ లాగా చేసుకున్నాం కదా, ఈ డమ్మీని మనకి కట్ చేసుకోవాలి. ఎంత కట్ చేసుకోవాలి? మనకి ఒక 1/2 ఇంచు పైకి అయితే ఉండాలి, టైల్స్ పైకి. కొన్ని కంపెనీలు ఒక్కొక్కలాగా ఉంటాయి. కొలతలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము యూస్ చేసే ఈ జాగ్వర్ కంపెనీ అనమాట. చాలా బాగుంటాయి. కూడా మనకి చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. జాగ్వర్ కానీ, అలా సెరా కానీ, పారావర్ కానీ చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. ఒక్కొక్క కంపెనీలో ఒకలా ఉంటాయి. ఇది రఫ్గా ఒక 8,000 అలా ఉండొచ్చు, 6 నుంచి 8,000 లోపల ఉండొచ్చు. ముందుగా మనం దీని టాప్ని అయితే మొత్తం ఓపెన్ చేసుకున్నాం. దీనికి కింద అయితే బ్లాక్ సైడు కాస్త అయితే స్టిక్కర్స్ ఉంటారు, జాగ్రత్త తీసుకోవాలి. తొందరపడి లాగేసామంటే కింద పడే పగిలిపోద్ది అనమాట. సైడ్ లైన్ని కట్ చేసుకొని చిన్నగా అలాగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకపోతే మనకి గోడ కాడ నుంచి ఈ పైపు లైన్ అనేది ఎలా పెట్టుకోవాలంటే, మనకి సెంటర్కి 1 ఫీట్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. కొన్ని కంపెనీలకి ఏంటంటే ఇంకా తక్కువ డిస్టెన్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకోవడం కన్నా 1 ఫీట్ అనేది పెట్టుకుంటే మనకి వెనకాల ఫ్లష్ ట్యాంక్ వెనకాల కాస్త ఒక 1 నుంచి 2 ఇంచెస్ గ్యాప్ వస్తుంది అనమాట. ఆ గ్యాప్ను మనకి దాని మెజర్మెంట్ బట్టి ఉంటుంది అనమాట. 2 కొలతలు అయితే ఉంటాయి. ఇది వచ్చి మనకి గ్యాస్ కట్టు. ఈ గ్యాస్ కట్ అనేది మనకి వాటర్ లీకేజ్ కాకుండా ఉండడానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిని బిగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. ముందు మనం కింద అయితే చూసుకోవాలి, ఇది మనకి 1/2 ఇంచు పడుతుంది, కొన్ని 3/4 ఇంచు అయితే ఉంటాయి అన్నమాట. వాటిని దాన్ని బట్టి అయితే కింద పైపుని కట్ చేసుకోవాలి. ఈ గ్యాస్ కట్టు మనకి ఇలా గట్టిగా అదుముకొని కింద అయితే మనం దాన్ని బిగించుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇదిగోండి, దీన్ని సిమెంట్ మనం ఉండ్రు అంటారు, అంటే సిమెంట్ని కాస్త నీళ్ళు వేసి ఇలా గట్టిగా కలుపుకోవడమే. ఇలా వేసి అయితే దీన్ని పెట్టుకోవచ్చు. కానీ ఇది మనకి బాగుంటుంది, వాటర్ అయితే లీకేజ్ రాకుండా ఉంటుంది. రెండోది సీటింగ్ అయితే ఉంటుందన్నమాట బాగా. కాకపోతే వీటిల్లో కాస్త సమస్య ఏంటంటే మీకు చెప్తాను, వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా వేసుకున్నామంటే మనకి బాగా సిట్టింగ్ అవుతుంది. చుట్టూరు బాగా అయితే వేసుకోవాలి. ఇదిగోండి, పైన అయితే ఇలా పెట్టి గట్టిగా దాని మీద అయితే మనం కూర్చోవాలి. అంటే మనం కూర్చున్నప్పుడు ఏ యాంగిల్లో కూర్చుంటాం అలా కూర్చుని మనం సమాంతరం దాన్ని అదుముకుంటే ఇంకా గంటకుండా అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలాగా. మనం దీంట్లో సమస్య ఏంటంటే కాస్త అయితే మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసి దాన్ని ఏమైనా రిపేర్ వర్క్ కానీ లేదా ఇంకోటి తీయాలనుకున్నప్పుడు ఇదైతే రాదు పర్ఫెక్ట్గా, అంటే జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. అది ఒకటి తీసుకోగలిగితే ఇది వచ్చేస్తుంది, లేదంటే బాగా పట్టేసుకుంటుంది అన్నమాట. సిమెంట్తో వేసాం కాబట్టి అలా ఉంటుంది. ఇదిగోండి యాంగిల్ కార్కు ఎలా బిగించుకోవాలో దీని గురించి కూడా నీకు వీడియో అయితే చేశాను మన ఛానల్లో. అది చూడండి, చూడకపోతే నేను ఉంటాయి మన ఛానల్లో ప్లంబింగ్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఇదిగోండి, మనకి వాటర్ అయితే లీకేజ్ ఎక్కడ అవ్వట్లేదు, నీళ్ళు అయితే పోసి చూసుకున్నాం. ఇదిగోండి, చాలా ఇది స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. టాప్ మన కింద పడేటప్పుడు మన స్మూత్గా అయితే ఉంటుంది. ఈ కిందంతా ఇదంతా తుడిచేసుకోవాలి నీట్గా. మామూలుగా అయితే సాధారణంగా దీనికి హోల్స్ అయితే ఇచ్చుంటాడు డ్రిల్లింగ్ వేసి బిగియడానికి, కానీ మనం అలా బిగియలేము, లోపలికి ఉంటాయి ఈ ఫిట్టింగ్ లైన్ని కూడా. ఇదిగోండి, సిమెంట్ అయితే వేసి నీట్గా వైట్ సిమెంట్ అయితే పెట్టేసాం. దీనికి ఇంకా తుడుచుకోవడమే మార్గం. ఇదిగోండి, చుట్టూరు పెట్టేసాం. ఇది సమాంతరం కొలతలు అయితే చూసుకోవాలి, గోడ కాడి నుంచి సైడ్లు, అంటే క్రాస్ తిరగకుండా అనమాట. ఈ మోడల్ నాకైతే బాగా నచ్చింది. దీని తర్వాత ఇంకో మోడల్ కూడా ఉంది. ఇది ఒకటే దీని ఈ ఫ్లోర్లో అయితే బిల్డింగ్లో వచ్చాయి. మిగతా పక్క బాత్రూంలో అంతా కాస్త అయితే తక్కువ అయితే వచ్చాయి అన్నమాట. మోడల్స్ వేరేగా ఉన్నాయి. ఇది చూడడానికి కాస్త స్క్వేర్గా ఉంది కదా, అది వేరేగా ఉంటుంది. చూపిస్తాను దాన్ని కూడా. మనం వాటర్ ఎలా పోసుకోవాలో కూడా నేను చూపిస్తాను. మనం సెట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇలా పోసుకొని చెక్ చేసుకోవాలి. చెమ్మ అనేది కిందకి రాకపోతే సక్సెస్ అయినట్టే అనమాట. ఇది వేరే మోడల్ చూస్తున్నారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.